6000 సంవత్సరాల క్రితం ఎక్కడో అమెరికాలో మొదలైన మిరపకాయ కథ తెలుసుకుందామా? ఈ కథ 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ స్టార్ట్ చేసిన జర్నీ నుండి పోర్చుగీస్ మన ఇండియాకి వచ్చి మనకు అలవాటు చేసేదాకా సాగింది. 1500 నుండి ఇండియాలో మిరపకాయలను వాడటం మొదలైంది. 400 రకాల మిరపకాయల రకాలతో ఈ రోజున మిరపకాయలకు వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా మన దేశం నిలిచింది. ఆసియాలోనే అతి పెద్ద యార్డుతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, చిల్లీ కాపిటల్ ఆఫ్ ఇండియాగా రకరకాల మిరపకాయలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉంది. అసలు మిరపకాయలు మంటగా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటిలో కాప్సైసిన్ అనే కంపౌండ్ వల్ల తినగానే మన మైండ్కి రాంగ్గా సిగ్నల్ చేస్తుంది. యాక్చువల్గా అది పెయిన్. కానీ మన మైండ్ దాన్ని మంటగా అనుకుంటుంది. ఇంకో ఇంటరెస్టింగ్ విషయమేమిటంటే మనం మంట పుట్టగానే నీళ్లు తాగుతాం. కానీ దానివల్ల ఈ కాప్సైసిన్ స్ప్రెడ్ అయ్యి ఇంకా మంట పుడుతుంది. తీపి మాత్రమే ఆ మంటను తగ్గిస్తుంది. దూరాన్ని కిలోమీటర్స్లో ఎలా కొలుస్తారో అలాగే మిరపకాయ ఎంత మంటగా ఉందో తెలుసుకోవడానికి ఒక యూనిట్ ఉంది. దాన్ని ఎస్హెచ్యు అంటారు, అంటే స్కోవిల్లే హీట్ యూనిట్స్. మనం ఇంట్లో రోజూ వాడుకునే మిరపకాయల ఎస్హెచ్యు సుమారుగా 20,000 నుండి 30,000 దాకా ఉంటుంది. వరల్డ్లోనే స్పైసీగా ఉండే మిరపకాయ పేరు ఏమిటో మీకు తెలుసా? కరోలినా రీపర్. యుఎస్ఏలోని సౌత్ కరోలినాలో పెరుగుతుంది. ఇది దాదాపుగా 2 కోట్లు ఎస్హెచ్యు అంత మంటగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన జోలో చిప్స్ గురించి విన్నే ఉంటారు. అవి ఈ మిరపకాయలతోనే చేస్తారు. భూమి మీదే కాదు, స్పేస్లో కూడా పెరగగలిగిన మొక్కగా 2021లో నాసా వాళ్ళ ప్లాంట్ హాబిటాట్ ఎక్స్పెరిమెంట్ను పాస్ అయింది ఈ మిరపకాయ. ఇలాంటి మరెన్నో ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకోవటానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ DYK This.